హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది జాతకపరంగా కొన్ని దోషాలతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వారి జాతకాల్లో నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటివి ఉంటూ ఉంటాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకులు అడిగేటువంటి సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, చక్కనైన శ్లోకంతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? తప్పకుండా. కాళాంబోధరకాంతికాంతమనిజం వీరాసనాధ్యాసితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరాం హస్తాం భుజాం జారుణీం సీతాం పార్శ్వగదాం సరోరుహగదాం విద్యున్నిభాం రాఘవం పశ్యంతం మకుటాంగదాది వివిధకల్పోజ్వలాంగం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులు జాతకపరంగా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా, సందేహాల్ని నివృత్తి చేసుకోవాలి అనుకున్న పైన స్క్రోల్ అవుతున్నటువంటి ఈ లైవ్ నెంబర్స్కి ఈ గంట సేపు మాత్రమే కాల్ చేసి చక్కగా గురువుగారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ కాల్ కలవలేదు అనుకుంటే కనుక మీకు పక్కన ఉన్నటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, వాటికి మీ జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పంపిస్తే మీకు పీఠం నుంచి ఫోన్ వస్తుందండి. చక్కగా గురువుగారితో మాట్లాడచ్చు. లేదా గురువుగారిని డైరెక్ట్గా కలవాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారండి. సో గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు. అయితే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. నెంబర్స్ చెప్తాను. 9052246299 ఈ నెంబర్ నోట్ చేసుకుని ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చండి. అలాగే ఏప్రిల్ 13వ తారీఖు అంటే రేపు శనివారము, ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారము, ఈ రెండు కూడా విశేషమైనటువంటి పర్వదినాలుగా ఉన్నాయండి. ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో ఎవరైనా కూడా జాతకపరంగా ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకొని గతం కన్నా జీవితం ఇంకా బాగుండాలి, లేదా మన జాతకంలో అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శనితో బాధపడుతున్నటువంటి కొన్ని రాసులు ఉన్నాయి. సో కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, మీన రాసులు. సో వీరు దోష నివృత్తి చేసుకోవాలి, మంచిగా జీవితం ఉండాలి అని భావిస్తే కనుక ఏప్రిల్ 13వ తారీఖు శనివారం శని హోమము, రుద్రహోమము, మృత్యుంజయ హోమము, ఆయుష్ హోమం గురువుగారి ఆధ్వర్యంలో పీఠంలో జరగబోతున్నాయండి. ఇందులో పాలు పంచుకోవాలి అనుకునేవారు మీ గోత్రనామాలు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి పంపించండి. అలాగే చాలామంది సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం గురువుగారు ప్రతిసారి పెట్టినప్పుడు ఇంకొక అవకాశం ఉంటే చూడండి అని అడుగుతూ ఉన్న సందర్భంలో అద్భుతమైన పర్వదినం ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం, షష్ఠీ తిథి, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేషమైనటువంటి పర్వదినం. ఈ రోజున సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలి అని భావించేవారు కూడా మీ గోత్రనామాల్ని స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి పంపించండి. గురుగారు, చాలా చక్కనైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. శనివారం నాడు శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం. ఒక్కసారి ఈ హోమ ప్రత్యేకతలు, పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి, కార్యక్రమం ఎలా జరగబోతోంది ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా. ఆ రోజున మన లక్ష్మీ గణపతి పీఠంలో విశేషంగా శనీశ్వర హోమం సంపూర్ణంగా సంఖ్యపూర్తిగా అంటే 1900 సార్లు మంత్రాన్ని హోమం చేయడం జరుగుతుంది. జనరల్గా ఏం చేస్తారంటే అమ్మా, శనికి 19,000 సార్లు తర్పణ చేసి జపం చేసి 19,000 సార్లు జపం చేసి 1900 సార్లు తర్పణ చేసి 190 సార్లు హోమం చేస్తారు. కానీ మన పీఠంలో ఏం చేస్తున్నామంటే 1900 సార్లు హోమం చేస్తున్నాం, అంటే తర్పణ సంఖ్య హోమం చేస్తున్నాం. ఇది చాలా విశేషం. ఇంత హోమం జరగాలంటే ఎంతో శక్తి కావాలి. చేసేవాడికి ఓపిక ఉండాలి, కూర్చుండే వాళ్ళకి కూడా ఓపిక ఉండాలి ఒకటి. తర్వాత అగ్నిముఖావై దేవతా అని వేదం చెప్తుంది. అగ్నిముఖంగానే దేవతలు ఉంటారు కాబట్టి ఏదైతే స్వాహా శనేశ్వరాయేదం నమమా అని ఎప్పుడైతే శనేశ్వరుడు సమర్పిస్తామో ఖచ్చితంగా వాళ్ళ దోషాలు తొలగిపోతాయి అని వేదం చెప్తుంది, నేను చెప్పేది కాదు. పైగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంది. దీనివల్ల అనుకోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రాణం మీద ముంచుకు రావడం కానివ్వండి, అసలు ఎడ్జి దాకా వెళ్ళి బయటకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ కర్కాటక రాశులు ఇప్పటికే చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్న వాళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం చేసే హోమం చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇంత విశేషంగా ఎవరు చేయట్లేదు. ఆ ఉద్దేశంతో మంచి ఫలితం ఉండాలి. మన దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా విశేషమైన ఫలితం రావాలి. ఇట్లా చేయడం వల్ల మన టెలిఫోన్ కాల్ ఎట్లా కలుస్తుందో అంత వేగవంతమైన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా 40 రోజుల్లో 100% ఫలితం వస్తుంది. అందులో సందేహం లేదమ్మా. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంతోమంది వేల లక్షల మంది చేయించున్నాను కాబట్టి చెప్తున్నా.
మన పీఠంలో ఏది చేసినా అట్లాగే చేస్తాం, తర్పణ సంఖ్య హోమం చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే యజమాని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ పడుతున్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. తర్వాత అర్ధాష్టమ శని. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఈ అనురాధ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అర్ధాష్టమ శని బలంగా ఉంది. వీళ్ళకి కుటుంబపరమైన చికాకులు, ఇంట్లో ప్రశాంతత లేకపోవటం, భార్యాభర్తల మధ్యలో ఏమీ లేకపోయినా కూడా రాత్రి అయ్యేప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, మళ్ళీ తెల్లారాడు కలిసిపోతూ ఉంటారు. ఇది ఇంట్లో అసలు ప్రశాంతత అనేది ఉండదు మగవాడికి కానీ ఆడమనిషికి కానీ. దీనివల్ల పిల్లలు చదువులు డిస్టర్బెన్స్ కావడం, విద్యార్థులు అయితే చదువుకునే పిల్లలకైతే చదువులు వెనకబడటం కానివ్వండి, ఇదంతా కూడా అర్ధాశ్రమ శని ప్రభావం బలంగా ఉంటుంది. తర్వాత ఏలినాడు శని. ఈ ఏలినాడు శని మకర కుంభ మీన రాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంత్యంలో ఉంది ఏలినాడు శని. మొత్తం 7.5 సంవత్సరాలు ఏలినాడు శనిలో మకర రాశి వాళ్ళకి చివరి భాగంలో ఉంది. ఎప్పుడైనా శని ఎట్లా ఉంటుందంటే రాశిలో ప్రవేశించే ముందే 6 మాసాల ముందు నుంచే ప్రభావాన్ని చూపిస్తాడు. శని వస్తున్నాడు అంటే ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ప్రారంభమైంది, సంవత్సరం అయింది, వస్తున్నాడు అన్న ఒక 6 నెలల ముందు నుంచే శని ప్రభావం ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా 6 నెలల ముందు నుంచే ఆయన యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. శని ప్రభావం, శని మందగమనుడు కదా, అట్లా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి సంవత్సరం చివరి దశలో ఉన్నాడు శని. శని ఏం చేస్తాడంటే అమ్మా, శని చాలా మంచివాడు. ఎప్పుడైనా సరే ఏలినాడు శనిలో ఎటువంటి అనుభవాన్ని ఇస్తాడంటే మన వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు. ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు అందరూ చేరతారు, అందరూ పెడితే అందరూ తింటారు. డబ్బులు లేనప్పుడు నీ వాడేవాడో బయట వాడేవాడో నీకు అర్థమవుతుంది సహజంగా ఎవరికన్నా కానీ. కాబట్టి శని ఇటువంటి అనుభవాన్ని ఇస్తాడనమాట. ఈ మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారనమాట. వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నా వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, నేను ఇంత దోచిపోయి అందరికీ పెట్టా కదా, మరి ఈరోజు నాకు ఇబ్బందుల్లో నాకు ఎవరో పెట్టలేదనే అనుభవం వాళ్ళకి వచ్చేసి ఉంటుంది. కాకపోతే ఇక్కడి నుంచి శని ఏం చేస్తాడంటమ్మా, వెళ్ళేటప్పుడు ఈ మకర రాశులు గడిచిపోయిన 3 సంవత్సరాల్లో ఎంతైతే నష్టపోయారో, 5 సంవత్సరాల్లో ఎంతైతే నష్టపోయారో, అంటే లాస్ట్ 3 ఇయర్స్ చాలా పీక్ స్టేజ్లో ఇబ్బంది పడి ఉంటారు మకర రాశి వాళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంతగా రెట్లు డబల్ ఇచ్చేస్తాడు శని. శని చాలా మంచివాడు. ఈ అనుభవాన్ని ఇంత ఇబ్బంది ఎందుకు పెడతాడంటే మానవుడికి ఎంత చెప్పినా అర్థం కాదు, తలకి పట్టదు. ఒక్కొక్కరికి డబ్బులు ఉంటే ధనమదాంధకారం అంటారు కదా, అహంకారంతో విరవీగుతూ ఉంటారు సహజంగా. ఇప్పుడు ఏమి లేని వాడికి ఒకసారి సడన్గా ఒక ₹1 వచ్చినాయి అనుకోండి, వాడు పోకట ఎట్లా ఉంటుంది, వేరే ఉంటుంది. అది ప్రాక్టికల్గా ఇది చేయకూడదు, ఇది తప్పు చేశాను అనే అనుభవాన్ని ఇచ్చేవాడు శని. ఆల్రెడీ మకర రాశి వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. ఈ యొక్క హోమం చేయడం వల్ల, శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం చేయడం వల్ల ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఈశ్వరుడిచ్చే ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుంది. వీళ్ళు ఎప్పటికైనా నష్టపోయి అప్పుల పాలైపోయి కొద్దిగా బయటపడుతూ ఉండేటువంటి సమయం ఇది మకర రాశి వాళ్ళకి. ఈ యొక్క రుద్రహోమం, ఆయుష్ హోమం, శనీశ్వర హోమం చేయడం వల్ల అప్పులు తీరి కొంత సేవింగ్స్లోకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇది చేయడం వల్ల. చేయకపోతే ఏం జరుగుతుంది గురుగారు మీరు అడగచ్చు. చేయకపోతే వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి వచ్చేదానికి సరిపోతుంది, ₹1 కూడా మిగలదు. ఎందుకంటే నేను చాలామంది చూశాను కాబట్టి చెప్తున్నా. మకర రాశి వాళ్ళకి జరగబోయేది ఇదే ఖచ్చితంగా. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి సంవత్సర కాలం ప్రారంభమైంది. ఈ సంవత్సర కాలంలో ఉద్యోగపరమైన సమస్యలు, సరైన పరిస్థితుల్లో ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది. నచ్చదు, తోటి వాళ్ళ కొలీగ్స్తో కానివ్వండి, అక్కడ ఉండే బిహేవియర్ కానివ్వండి, మనకున్న టాలెంట్ ప్రకారం వాళ్ళు మాట్లాడే మాటలు కానివ్వండి, సహజంగా నచ్చదు. శని ప్రభావం ఎవరికున్నా ఇది ఇట్లాగే ఉంటుంది. వాడికి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్ తగ్గటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని. కాబట్టి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా మన ముందు కాలు రగరేస్తే ఎట్లా ఉంటుంది, కోపం వస్తుంది సహజంగా. ఈ రకమైన ఇబ్బంది పెట్టడం, స్థానభ్రంశం. శాస్త్రం ఉంది, ద్వాదశాష్టమజన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం అంటాడు. ద్వాదశాష్టం అంటే ద్వాదశం, అష్టమం, జన్మం. ద్వాదశం అంటే 12వ స్థానంలో శని పెడితే శని చేంజ్ అవుతాడు, ఒక చేసే ఉద్యోగం మారిపోతూ ఉంటారు. అష్టమం, జన్మం అంటే మకర రాశి వాళ్ళకి జన్మంలో శని ఉన్నాడు కాబట్టి శని అంగారకో గురుహు. శని కానీ గురుడు కానీ కుజుడు కానీ కనుక ఈ యొక్క అష్టమంలో కానీ జన్మంలో కానీ ఉంటే కుర్వంతి ప్రాణ సందేహం. ఎందుకురా బాబు ఈ లైఫ్ అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే ఎంత సంపాదించినా సరిపోక ఇబ్బందులు పడుతూ ఇంకా ఎక్కడ అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం, అప్పుడు ఏమనిపిస్తుంది, విరక్తి వస్తుంది మనిషికి. అటువంటి పరిస్థితి తీసుకొస్తాడు కొంతమందికి శని కనుక నీచలో ఉంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానివ్వండి, లేదు శని నీచలో ఉంటే ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్స్ అయ్యి సిక్కవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా కుంభరాశి వాళ్ళకి సంవత్సరం చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి సమయం. అట్లాగే చేస్తున్న ఉద్యోగంలో ఖచ్చితంగా స్థానభ్రంశం ఉంటుంది. కుంభరాశి వాడు రాశి పెట్టుకోవచ్చు, అనుమానం లేదు ఎవరైనా సరే. ఈ కుంభరాశి ఎవరు కూడా శనీశ్వరుడికి అతీతుడు కాదు. ఒకరోజు శని భగవానుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాట.
వెళ్ళి స్వామి రేపు నిన్ను పట్టుకుంటున్నాను అని చెప్పాట. నేను మొత్తాన్ని శాసించేవాడిని, నువ్వు నన్నేం పట్టుకుంటావా అన్నట్ట. అనగానే తెల్లవారేటప్పటికి శనివారం ఈశ్వరుడు పోయి చెట్టు త్వరలో దూరేట. దూరంగానే దూరి సాయంత్రానికి బయటకు వచ్చాట పరమేశ్వరుడు. రాగానే శనీశ్వరుడు ఎదురుపడ్డాడు. ఏంటి నాయన అంటే, నువ్వు నన్ను పట్టుకోలేకపోయావా అన్నట్ట. నేను నిన్ను పట్టుకున్నాను కాబట్టి చెట్టు త్వరలో దూరావు, నువ్వు త్రికాల వేది ఆయన అని. అట్లా శనీశ్వరుడు పరమేశ్వరుడిని కూడా వదలలేదన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మకర కుంభమీన రాశి వాళ్ళు, ఈ కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఈ శనేశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్య హోమం, మృత్యుంజయ హోమం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు కూరుకుపోకుండా బయటపడతారు. అంటే ఇది చేయడం వల్ల అద్భుతం జరుగుతుందని చెప్పట్లేదమ్మా. అప్పుల్లో కూరుకుపోకుండా, ఉన్నది నష్టపోకుండా, ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా, కొంతమందికి అయితే ఉన్న ఆస్తి అమ్ముకొని తల వంపులతో తల ఎత్తుకోలేకుండా వేరే ఊరికి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది 90 మందికి ఉంటుంది ఈ పరిస్థితి. కాబట్టి దీంట్లో కూడా ప్రభావాలు ఉంటాయమ్మా. ఇప్పుడు చిన్న వయసులో వచ్చిందనుకోండి, ప్రతి మానవుడికి కూడా 30 ఏళ్ళకు ఒకసారి శని స్టార్ట్ అవుతుంది సహజంగా. ఏలినాడు శని 3 సార్లు వస్తాడు మొత్తంలో. కొంతమందికి బాల్యంలో వస్తాడు. బాల్యంలో వస్తే చదువులో పెద్దగా అర్థం కాదు, తల్లిదండ్రుల మీద ఆధారపడతాడు కాబట్టి సరిపోతుంది. అదే యవ్వనం అంటే 20 నుంచి 30 ఏళ్ల లోపల వచ్చింది అనుకోండి, కరెక్ట్గా పెళ్లి చేసుకునే సమయం, పిల్లలు పుట్టే సమయం. ఆ సమయంలో కష్టాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు పెడుతుంటాడు. తర్వాత మధ్యమ వయసులో వచ్చిందనుకోండి, 50-60 ఏళ్ళకి వస్తే ఖచ్చితంగా ఉన్న డబ్బులు మొత్తం నష్టపోయి తినడానికి లేకుండా అనారోగ్య సమస్యలతో పిల్లలు చూడని పరిస్థితుల్లో ఈ రకమైన ఇబ్బంది మధ్య వయసులో పెడతాడు. అంటే 40-50 ఏళ్ల వయసులో వస్తే కనుక ఈ రకమైన ఇబ్బంది పెడతాడు. అంత్యంలో వస్తే కనుక మనిషి శాంతం తీసుకెళ్తాడు. శని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శని, ఆయుష్ని ఇచ్చేవాడు శని. శని బాగుంటే అద్భుతమైన స్థాయికి వెళ్తాడు. ఐరన్కి సంబంధించిన వ్యాపారం, విదేశాల్లో రాజయోగం జరుగుతుంది. శని కనుక నీచలో ఉంటే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి దోషాలు నేను చెప్పినటువంటి ఫీచర్స్ ఎవరికున్నా సరే ఈ యొక్క హోమంలో పాల్గొనడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. అందుకే ఎటువంటి సందేహం లేదమ్మా. తప్పకుండా. గురుగారు, మీరు ఒక ముహూర్తం పెట్టారు, లేదంటే ఒకటి సంకల్పించారు అంటే దాని వెనకాల తప్పకుండా ఎన్నో ఆధ్యాత్మిక కోణాలను ఆలోచించి ఉంటారు. అంటే ఇప్పుడు నూతన సంవత్సరం ప్రారంభమైన వెంటనే కూడా ఇప్పుడే ఈ ముహూర్తాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే మధ్యలోనో లేకపోతే విశేషమైనటువంటి పర్వదినాలు, మాసాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు కూడా పెట్టచ్చు కదా. ఇప్పుడే పెడితే గనక దాని ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? విశేషం ఏంటంటమ్మా, పాడ్యమ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. క్రోధినామ సంవత్సరంలో కొంత అందరికీ కూడా గడ్డు కాలంగా కనపడుతుంది ఈ సంవత్సరం. ఆరోగ్యపరంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం ప్రజలు చాలా ఇబ్బంది పడేటువంటి సమయంగా కనపడుతుంది. పైగా ఇది వసంత నవరాత్రులు. పాడ్యమ నుంచి శ్రీరామనవమి కళ్యాణం వరకు వసంత నవరాత్రులు చాలా విశేషమైనటువంటి రోజులు. వసంత నవరాత్రులు కానివ్వండి, గణపతి నవరాత్రులు కానీ, దేవీ నవరాత్రులు, 3 కూడా ఎవరైనా సరే మనకు చేతనైన పూజ చేసినా, హోమం చేసినా, ఒక జపం చేసినా 100 రెట్లు ఫలితం ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. విశేషమైన రోజులు ఇటువంటి రోజుల్లో ఉపాసన చేస్తే కూడా దాని ప్రభావం మనిషికి సంవత్సరం కాలం పాటు నిలబడుతుందమ్మా. ఈ వసంత నవరాత్రులు చేసే పూజ కానీ, అనుష్ఠానం కానీ, ఇటువంటి విశేష హోమాలు కానీ, యజ్ఞయాగాది క్రతువులు కనుక చేయడం వల్ల ఈ సంవత్సర కాలం మొత్తం కూడా ఎటువంటి దోషాలున్నా, ఎటువంటి గ్రహపీడలున్నా కూడా ఈ సంవత్సరం కాలం పాటు మనిషిని కాపాడుతుంది. దాని గురించి ఎడితిరిగి ఇప్పుడు ఈ యొక్క విశేషమైన కాలం కాబట్టి, వసంత నవరాత్రులు కలిసి వచ్చినాయి కాబట్టి మన పీఠంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతం గురుగారు. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? సెప్టెంబర్ 10, 1995 అండి. సెప్టెంబర్ 10, 1995. టైం అమ్మా? 1995. టైము సాయంత్రం అండి. టైమింగ్ తెలీదు. సాయంత్రం. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదేనండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? జైరాబాద్ నుండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్తే అండి. నమస్తే తల్లి, చెప్పమ్మా. ఏవి కావట్లేవు అండి. అంటే గడిచిపోయిన 10 సంవత్సరాల నుంచి బాగలేదు నీ పరిస్థితి. ఓకే, ప్రజెంట్ నువ్వు ఏమనుకున్నా జరగట్లేదు గురువు గారు. ఇక్కడి నుంచి మంచి కాలం ప్రారంభమైందమ్మా, ఇబ్బంది ఏం లేదు. శని ప్రభావం తొలగిపోయింది. ఓకేనా? ఈ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా బాగుంటుంది నీకు. ఓకేనా? గోచారరీత్యా బాగుంది. బ్యాడ్ టైం అంతా వెళ్ళిపోయింది. శని మారాడు, గురుడు మారాడు, ఈ నెలలో రాహు కూడా మారుతున్నాడు కాబట్టి ఇక్కడి నుంచి బాగుంటుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, మీ పేరు?
హలో, శివరాం ప్రసాద్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 16 మేడం. 16/6/64. టైం అండి? 11 మేడం. పిఎం. పిఎం. ఓకే ఓకే. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? 11 బావమ్మా. 11. గుంటూరు. అయ్యా గురుగారితో మాట్లాడండి. స్వామి. చెప్పయ్యా, నీ పేరేంటన్నావు? శివరాం ప్రసాద్. శివరామ ప్రసాద్. ఓకే. అవును స్వామి. ప్రజెంట్ చాలా ఇబ్బందులు ఉన్నావు కదా? అవును స్వామి. నీ నక్షత్రం తెలుసా? ఉబ్బా నక్షత్రం. ఉభా నక్షత్రం సింహరాశి. కానీ పిలిచే నామ నక్షత్రం కూడా చూసుకోవాలి. ప్రజెంట్ నీ లెక్క ప్రకారం, నీ నామ నక్షత్రం ప్రకారం శని ప్రభావం బలంగా ఉంది. ఈ సంవత్సరం గడిచిపోయిన 3 ఏళ్ల నుంచి ఎట్లా ఉంది నీ పరిస్థితి? చాలా ఇబ్బందుల్లో ఉన్నావా లేదా? అవును స్వామి. శని ప్రభావం బలంగా ఉంది. దానివల్లనే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ ఉన్నాయా? జాబ్ సరైన. అదే ఫైనాన్షియల్ అంటే జాబ్ ఉంటేనే కదా డబ్బులు వచ్చేది. అవసరం సార్. ఒక పని చేయి, శనికి హోమం చేయించుకో. రేపు మన పీఠంలో ఇంతకుముందు చెప్పాను, విన్నావు కదా, శనేశ్వర హోమం, రుద్ర హోమం ఇవన్నీ చేస్తున్నాం. ఓకేనా? అవును స్వామి. ఇది చేయడం వల్ల నీకున్నటువంటి ఉద్యోగ సమస్య, ఆరోగ్య సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కుటుంబంలో చికాకులు అన్నీ పోతాయి. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి గురుగారు. మామూలుగా మనకి ఏదన్నా జాతకంలో దోషం ఉన్నప్పుడు, గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పూజ, ఒక వ్రతము ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోవడానికి, హోమాలు, యజ్ఞాది వంటి క్రతువులు నిర్వహించుకోవడానికి మధ్య తేడా ఏంటండి? ఖచ్చితంగా తేడా ఉంటుందమ్మా. కామ్యాన్ని బట్టి పూజ చేయాలి ఏదైనా సరే. కామ్యాన్ని బట్టి, కామ్యం అంటే కోరిక. ఒక డబ్బు రావాలనుకోండి, దానికి తగ్గటువంటి ఒకటి గణపతిదో అటువంటిది చేయాలి. చదువు రావాలి, ఏదైనా సరస్వతి అమ్మవారిది కానివ్వండి, గణపతిది కూడా చేయొచ్చు. సకల విద్యలకు అధిపతి గణపతి కాబట్టి అటువంటిది చేయొచ్చు. లేదు ధనం రావాలనుకోండి, ఒక వ్యాపారం చేస్తున్నాం, ఆ వ్యాపారంలో విశేషంగా కలిసి రావాలి, దానికి మహాలక్ష్మి విశేషంగా బాగా పనిచేస్తుంది. కమలాలయ మహాలక్ష్మి మంత్రం చాలా పవర్ఫుల్ అమ్మ. అది కనుక 1,00,000 జపం చేసి హోమం చేస్తే అద్భుతం జరుగుతుంది. నేను ఈ మధ్యకాలంలో ఒకళ్ళు చేయించా. ఒక ఆయన స్కూల్ పెట్టాడు, స్ట్రెంగ్త్ లేదు, స్కూల్లో పిల్లలు లేరు. గత 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాడు. గురువుగారు ఇట్లా ఉంది నా పరిస్థితి అంటే, ఇదే మహాలక్ష్మి యొక్క మూలమంత్రం 1,00,000 జపం చేసి 1000 కలువ పూలతో హోమం చేశామమ్మ. చేయడం వల్ల 3 నెలలు తిరిగే లోపల పక్క స్కూల్ ఎత్తేశారు. 200 మంది పిల్లలు తీసుకొచ్చి ఒక్కసారి డంపు చేశారు ఈ స్కూల్లో. అదే స్కూల్ ఇష్యూ అయిపోయి, ఇటువంటివి అంటే కామ్యాన్ని బట్టి, కోరికని బట్టి చేయాలి ఏదైనా సరే. అప్పుడు మనకి దాని తగ్గట్టు అవుట్పుట్ వస్తుంది. సరే, మంత్ర జపం అనేది, ఏదైనా అనుష్ఠానం అనేది నిత్యకృత్యంలో దైవబలం అనేది మనిషికి కావాలి. ఆ దైవబలం ఉంటేనే మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. దైవబలం కనుక ఉండటం వల్ల మానవుడికి తిండికి బట్టకి లోటు ఉండదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా సరే భగవంతుడు శాంతం దిగజారిపోకుండా నిలబెడతాడు. దైవం నిలబెడుతుంది. అది ప్రతివాడికి కావాలి. అది నిత్యకృత్యంలో ప్రతివాడు కూడా ఏదో ఒక జపమో, ఏదో ఒక మంత్రం. ఇప్పుడు బ్రాహ్మలే చేయాలని కాదు, చిన్న చిన్న వేరే శూద్ర జాతి వాళ్ళు కూడా ఓం గం గణపతయ నమః మంత్రం చేస్తే కూడా పవరే. చేయాలి, ఓపిక చేయాలి, నిత్య సాధన చేయాలి. ఆ సాధన అనేది ఒక పూటలో, ఒక రోజు, ఒక సంవత్సరంలో వచ్చేది కాదు. మొదటి నుంచి చేసుకుంటూ వెళితేనే ఒక స్థాయి అనేది భగవంతుడు కరుణిస్తాడు. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే, ఇవాళ పూజ చేస్తే రేపు ఫలితం రావాలనేటువంటి స్థాయిలో ఎక్కువ మంది పబ్లిక్ అయిపోయారు. అట్లా ఎప్పుడూ ఉండకూడదమ్మా. తర్వాత హోమం అనేది విశేషమైన ఫలితం ఉంటుంది. హోమం చేయడం వల్ల అసలు దానికి తిరుగులేనటువంటిది యజ్ఞయాగాది క్రతువులు. పూర్వం ఋషి పరంపరగా చెప్పినటువంటిది హోమం. కాబట్టి స్వాహ అని ఎప్పుడైతే అగ్నిహోత్రుడికి వేస్తామో ఖచ్చితంగా 100% రిజల్ట్ వస్తుందమ్మా. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాం. అద్భుతం గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు భాను అండి. భాను గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ కదండి. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? మా గురించేనండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండమ్మా. గురుగారండి. చెప్పమ్మా. అది నాకు అది డేట్ ఆఫ్ బర్త్ కదండి, నా పేరు బట్టి కొంచెం చెప్తారని. నీ పేరు ప్రకారం అయితే ప్రజెంట్ శని బాగలేడమ్మా ప్రధానంగా. దీనివల్ల ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? నేను చెప్పినవన్నీ ఉన్నాయా లేవా మీకు? ఉన్నాయి సార్. శనికి హోమం చేసుకోమ్మా, అంతా బాగానే ఉంది. శని ప్రభావం బలంగా ఉంది. ప్రజెంట్ ఆరంభమైంది శని నీకు 1 సంవత్సరంన్నర నుంచి ప్రారంభమైంది. దీనివల్ల ఇంట్లో చికాకులు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. మీ వయసు ఎంత ఉంటుందమ్మా? 30 అండి. అమ్మా 30 అండి. శనికి చెయ్యి, శనికి హోమం చేయించుకో. శక్తి లేకపోతే ప్రతిరోజు కూడా శివాలయంలో ప్రదక్షిణాలు చేయి. శనికి 27 చుట్లు ప్రదక్షిణాలు చేయి. ఓకేనా? జమ్మి చెట్టు ఉంటే జమ్మిటి చెట్టుకి ప్రదక్షిణ చేయండి. తర్వాత
ఈ శని దోషం ఉన్న వాళ్ళం ఎవరైనా సరే శక్తి లేని వాళ్ళకి బియ్య పిండి పంచదార మెత్తగా పిండిలాగా పెట్టుకొని చేసుకొని ఒక డబ్బాలో పోసుకొని ప్రతినిత్యం కూడా ఖాళీ స్థలంలో చల్లితే ఈ నల్లటి చిన్న చిన్న చీమలు ఉంటాయి కదా అవి తింటే అన్నదానం చేసిన ఫలితం వస్తుందట. ఎందుకంటే ఇది కూడా ఉండాలి, ప్రతివాడికి కూడా భూతదయ కావాలి. ఎందుకంటే భూతాలను కూడా ఆలోచించాలి. వాడికి ఎవరు నోరు లేదు. ఈ యొక్క శనికి ఆ యొక్క చిన్న చిన్న చీమలు గబ్బు చీమలు తినడం వల్ల అంతమందికి దానం చేసిన ఫలితం అన్నదానం చేసిన ఫలితం వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఇది అంటే మా గురువు గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళు చెప్పినటువంటిది. ఇది కూడా మంచి ఫలితం ఉంటుందమ్మా. చేస్తే హోమం చేయి, శక్తి లేకపోతే నేను చెప్పింది చేయి, బాగుంటుంది. తప్పకుండా గురుగారు. అలాగే శనేశ్వర స్వామి వారి ప్రభావం అనేది అన్ని రాసుల మీద ఒకే రకంగా ఉంటుందా, లేదంటే వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ నామ నక్షత్రాలని బట్టి మారిపోవడం అనేది ఉంటుందా? అంటే ఇప్పుడు సపోజ్ మనం కర్కాటక రాశి ప్రస్తుతానికి తీసుకుంటే కనుక వారి మీద శనేశ్వర స్వామి వారి ప్రభావం ఏ రీతిలో ఉంటుంది? ఖచ్చితంగా అన్ని రాజులకు ఒకటే ఉంటుందమ్మా. అది దేవుడు కూడా తప్పలేదు. ఇందాక మనం శివుడికి చెప్పుకున్నాం. తర్వాత రామచంద్రమూర్తి అడవికి వెళ్ళాడు, రాజ్యాన్ని వదిలేసావునా, వనవాసం చేశాడు. ఆయన కూడా శని టైమే. పాండవులు వెళ్ళారు, వాళ్ళకన్నా మానవుడు గొప్పవాడు కాదు కదా. వాళ్ళందరూ కూడా శని ప్రభావం వల్లే వాళ్ళు కూడా అందరూ సంచారం చేసి వచ్చారు. అష్టమ శని ప్రభావం అనేది సంవత్సరం చాలా బలంగా ఉంది. అష్టమ శని చాలా దెబ్బతీస్తుంది. ఖచ్చితంగా స్థానభ్రంశం అవుతుంది. చేసే ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ప్రాణం మీదకి ముంచుకొస్తుంది. ఆ శని కనుక నీచలో ఉంటే అసలు ప్రాణం కూడా పోయేటువంటి అవకాశాలు, మరణం సంభవించే అవకాశాలు బలంగా ఉంటాయి. అది కూడా వాళ్ళ యొక్క జాతకాన్ని బట్టి ఉంటుంది. అందరికీ మరణం సంభవిస్తుంది చెప్పట్లేదు. జాతకంలో బలంగా శని కనుక బలంగా ఉండి స్వక్షేత్రంలోనూ ఉచ్చస్థితిలో కనుక ఉన్నట్లయితే మిగతా యొక్క గ్రహాలను బట్టి ఆ యొక్క మరణాన్ని చెప్పవచ్చమ్మా. జాతకం చూడంగానే వీడు ఎప్పుడు మరణిస్తాడో కూడా చెప్పేయచ్చు. కాకపోతే దానికి ఆయుస్థానాలు ఉంటాయి. లగ్నంలో లగ్నాలు 1, 3, 8, 10, 12 స్థానాలు ఆయుస్థానాలు. ఈ ఆయుస్థానాలు కనుక వీక్గా ఉంటే, శని నీచలో ఉంటే ఇటువంటి సమయంలో ప్రాణం అవుతుంది. అది చూడంగానే చెప్పవచ్చు. ఇటువంటి అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఖచ్చితంగా ముందుగా చూసుకోవాలి ఎవరైనా సరే. చూడటం వల్ల ఏం జరుగుతుందంటే ఇటువంటి దోషాలు కనుక ఉన్నట్లయితే ఆయుస్థానాలు వీక్ ఉన్నా, శని నీచలో పడ్డా ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. అటువంటి వాటికి మేము చేసినవి చాలా ఉన్నాయమ్మా. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు సంపూర్ణంగా శనీశ్వర గ్రహ హోమం, మృత్యుంజయ హోమం, శతరుద్ర హోమం చేయాలి. ఇటువంటి దోషాలుంటే 10 మంది బ్రాహ్మణులతో 10 బదులు 100 సార్లు రుద్రహోమం చేయాలి. అంటే 10 మంది 10 ఆవర్తులు చెప్తే 100 సార్లు అవుతుంది రుద్రహోమం. ఆ రుద్రహోమం చేయడం వల్ల మళ్ళీ వాడికి ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది. ఆ ఒక్క దశ మారిందనుకోండి, ఆ దశ కనుక దాటిపోతే మళ్ళీ 10 ఏళ్ల దాకా వాళ్ళకి తిరిగి ఉండదు. కాబట్టి ఇటువంటి క్రతువులు చేయాలి. ఇది చాలా పెద్ద క్రతువు నేను చెప్పింది. ఇది శతరుద్ర హోమం అనేది అది అందరికీ అవసరం లేదు. ఆ యొక్క యోగాన్ని బట్టి, జాతకంలో దోషం ఉన్న బలాన్ని బట్టి ఇటువంటి హోమాలు చేయాలి. ఖచ్చితంగా ఇటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ముందుగా చూపించుకోవాలి. ఇప్పుడు ఏదైనా జరిగిపోయిన తర్వాత ఇబ్బంది పడే కన్నా కూడా జరగకముందే నాలాంటి వాడికి చూపించుకొని శని ఎట్లా ఉన్నాడు, బాగున్నాడా, దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అని కనుక చూసుకొని చేసినట్లయితే ఉత్తరోత్తర వాళ్ళకి కానీ, వాళ్ళ సంసారం కానీ, వాళ్ళ పిల్లలకు కానీ కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంటి యజమాని బాగుంటేనే కదమ్మా, యజమాని బాగుంటేనే సంసారం బాగుంటుంది. యజమాని మంచి పొజిషన్లో ఉంటేనే పిల్లల సంసారం మంచిగా సాగుతుంది. కాబట్టి అష్టమ శని ప్రభావం చాలా బలంగా ఉంది. వీళ్ళకి స్థానభ్రంశం జరుగుతుంది, అనారోగ్య సమస్యలు ముంచుకొస్తాయి, లేనిపోని ఖర్చులు విపరీతంగా అప్పులు పాలైపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అష్టమ శని ప్రభావం ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముందుగా చూపించుకొని శని ఎక్కడున్నాడు, దానికి ఎటువంటి మార్గం చేయాలి. శని నార్మల్గా ఉంటే మనం చేసే హోమం సరిపోతుంది. శని కనుక నీచలో ఉన్నాడు అనుకోండి, ఇది కూడా సరిపోదు, సపరేట్గా చేసుకోవాల్సిందే. వాడు నా దగ్గర కాదు, ఎక్కడైనా చేసుకోవాల్సిందే. చేసుకోవడం వల్ల ఈ స్టెప్ ఎక్కుతారు. ఈ స్టెప్ కనుక ఎక్కాడు అనుకోండి తర్వాత తిరుగులేదు. కొంతమంది చూస్తున్నాం, మన ఒక అమ్మాయి కాల్ చేసింది పాపం. చిన్నపిల్ల 2 కిడ్నీస్, ఒక కిడ్నీ ఆల్రెడీ చేంజ్ చేసేసారు. కిడ్నీ దెబ్బతిందండి, కిడ్నీ మార్చేశారు పాపం. ఇటువంటి అనారోగ్య సమస్యలు అనుకోకుండా ముంచుకొచ్చేస్తాయి పాపం, తెలియదు పాపం వాళ్ళకి, సడన్గా వచ్చేస్తుంది. ఇటువంటివి చూడంగానే చెప్పేయచ్చు. అంటే కర్మకారకుడు అయినటువంటి శనేశ్వర స్వామి వారు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిన నాటి శని అని ఇన్ని భాగాలుగా ఎందుకు ప్రభావం చూపిస్తున్నారు అని కూడా తెలుసుకోవాలనుంది గురుగారు. ఒక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? అదేంటి అండి? మీ గురించేనా? లేదు, మా అబ్బాయి గురించి. అబ్బాయి వివరాలు ఇవ్వండి అమ్మా. 2/2/2010 టైం అమ్మా? మధ్యాహ్నం 12 గంటలు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? నెల్లూరు. అబ్బాయి పేరు? ప్రణవ్ తేజ. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. మా బాబు చదువుతున్నాడు, మర్చిపోతున్నాడు, ఇప్పుడే 10th కి వెళ్ళాడు. అది దాని గురించి ఏమైనా
నిన్నటిదాకా చంద్రమహారదశ ఆ అబ్బాయి నడిచింది, చంద్రుడు అయిపోయి కుజుడు వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్. ఆ. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది అమ్మ. ప్రణవ్ తేజ, తేజ అని పిలుస్తారా ప్రణవ్ అని పిలుస్తారా? మేము తేజ అంటాం, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ప్రణవ్ అంటారు. ఓకే, ప్రణవ్ అనే పేరే ఎక్కువ ప్రమోట్ చేసుకోండి. తేజ బాగలేదు. తేజ అని పిలిస్తే మళ్ళీ నక్షత్రం మారిపోతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఇస్తుంది. ఓకేనా? ఆ. జాతకపరంగా బాగానే ఉందమ్మా. కుజుడు ఒకటి నీచబడ్డాడు, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. రాబోయే కాలంలో లగ్న అష్టమాధిపతి నీచబడ్డాడు, దీనివల్ల విద్యాపరంగా ఇబ్బందులు వస్తాయి, ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా కుజుడికి శనికి హోమం చేయించండి. తర్వాత రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం 3 చేయాలి. చేయడం వల్ల ప్రమాదం జరగకుండా బయటపడతాడు. ఒకవేళ మీరు నేను చెప్పింది కనుక పెడ చెవిన పెట్టినట్లయితే ఖచ్చితంగా కింద పడడం కానీ ఒక ఫ్రాక్చర్ కావడం కానీ ఖచ్చితంగా జరుగుతుందమ్మా. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకే రూపంలో ఉన్నటువంటి స్వామివారు ఇన్ని విధాలుగా ఎందుకు ప్రభావాన్ని చూపిస్తారు? చూపిస్తే ఆ ప్రభావం అనేది యోగకారకంగా అయినా లేదంటే దోషకారకంగా అయినా ఒకేలా చూపించవచ్చు కదా. అర్ధాష్టమ, అష్టమ, ఏలిన నాటి అని ఇన్ని ప్రభావాలు ఎందుకు? ఇందాక నేను చెప్పాను కదమ్మా, గ్రహగతులు అనేవి మనిషిని నడిపించేదే గ్రహగతులు. నవగ్రహాలే మనిషిని ఒక మంచి పని చేయాలన్నా చెడు పని చేయాలన్నా. చెప్పాగా, శని ప్రాణం తీసేవాడు శని, ఆయుష్ని ఇచ్చేవాడు కూడా శని. జాతకంలో శని కనుక నీచులో పడితే ఇక వాడికి ఎన్ని యోగాలన్నా మనిషి బ్రతికుంటేనే కదా. కాబట్టి భగవంతుడు వీళ్ళందరినీ ఆ యొక్క కేటగిరీస్ ఎందుకు పెట్టాడంటే కంట్రోలింగ్. ఎవడు తప్పు చేయకుండా ఎవరికైతే కళ్ళు నెత్తికెళ్ళిపోతాయో ఆ కళ్ళు దింపడానికే ఈ శని భగవానుడు వస్తాడు ఎప్పుడైనా. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని. ఎవరికైతే కళ్ళు మూసుకుపోయి ఇక వాడి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తుంటాడు ఒక్కొక్కడు, అంటే ఆ యొక్క పొగరును దింపుతాడు శని, ఖచ్చితంగా దింపుతాడు. అది ఎవరికి మానవుడు చెప్తే, నాలాంటి వాడు చెప్పినా, ఎవరు చెప్పినా వాడికి తలకెక్కదు ఆ సమయంలో. ప్రాక్టికల్గా ఎప్పుడైతే దెబ్బతింటాడో అప్పుడు వాడు చేసింది మొత్తం గుర్తొస్తుంది, రీలు మొత్తం వెనక్కి తిరుగుతుంది, ఒక్కసారి రివైండ్ అవుతా, నేను పొరపాటు చేశాను కాబట్టే కదా అనేది. అటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడే శని భగవానుడు. శని చాలా విశేషం, మంచివాడు. కాకపోతే శని ప్రభావం ఎట్లా ఉంటుందంటే మనిషి ఎప్పుడు కూడా మనకు తెలిసినంత వరకు జీవరాశికి కానీ మనిషికి కానీ అన్యాయం కానీ దుర్మార్గం కానీ మోసం కానీ చేయకూడదని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు ఒకటి మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, ఒకటి దుర్మార్గం చేయకుండా, ఒకటి సొమ్ము అపహరించకుండా ఎప్పుడైతే ఉంటావో నీకు ఎటువంటి ఇబ్బంది జరగదని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైతే వీటన్నిటికి ఆశపడి డబ్బు కోసమో ఇంకోదానికో చేయకూడని దురాగతమైన పనులు చేస్తామో అప్పుడు ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. అంటే ఒక మనిషిని అనవసరంగా దూషించడం కూడా అది పాపమే, వాచాదోషం తగులుతుంది. అట్లాగే ఒకరిని ఏదో మన స్వార్థం కోసం పక్కన వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఉద్యోగంలోనే వాడిని ఏదో తొక్కడానికి ఏదో కావాలని కొన్ని చిన్న గేమ్లు ఆడుతుంటారు సహజంగా. ఇవన్నీ ఏమవుతాయి, నీకు టైం వస్తుందిగా. ప్రతివాడికి మంచి టైంతో పాటు చెడ్డవాడికి కూడా చెడు టైం కూడా వస్తుంది, ప్రతివాడికి వస్తుంది. అది రామచంద్రమూర్తి అనుభవించాడు, హరిశ్చంద్రుడు అనుభవించాడు. వాళ్ళకన్నా మనం గొప్పవాళ్ళమా? కాదు. కాకపోతే వాళ్ళు నాకు మంచి సమయం ఉండొచ్చు, రేపు పక్కన వాడికి మంచి రోజు వస్తాయి, నాకైనా చెడ్డ రోజు వచ్చేది ఖచ్చితంగా వస్తుంది ప్రతివాడికి కూడా. అది దృష్టిలో పెట్టుకొని మనకు అహంకారంతో ప్రవర్తించకుండా ఎప్పుడైతే మానవత్వంతో మంచి మనస్సుతో ఎదుటివాడు ప్రేమ బుద్ధితో ఉండాలి. ఎప్పుడైనా సరే మన చేతనైనంత వరకు ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఉంటావో నీకు ఎటువంటి ఇబ్బంది జరగదని శాస్త్రం చెప్తుంది. ఇది ఎప్పుడైతే మర్చిపోతామో శని పీడిస్తుంటాడు. ఇంకా ఆ సమయం వచ్చినప్పుడు మొత్తాన్ని పిండేస్తాడు. మొత్తం ఇట్లా నువ్వు చేసిన మొత్తం నీకు మొత్తం అనుభవంలోకి వచ్చేస్తాయి. అటువంటి అనుభవం ఇచ్చేవాడే యొక్క శని భగవానుడు. అంటే ప్రతి 30 సంవత్సరాల్లో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. మనం చేసిన యదో పనులు ఎన్నైతే ఉంటాయో ఈ 17.5 సంవత్సరాల్లో చేసిన యదో పనులు మొత్తం కూడా శని ఇక్కడ మొత్తం రివైండ్ చేస్తాడు, మొత్తం అనుభవాన్ని ఇస్తాడు. ఇంకోసారి పొరపాటు చేయకుండా బుద్ధి తెప్పిస్తాడు శని. అట్లా ఉంటున్నాం. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు భాను అండి. మా పాప గురించి తెలుసుకోవాలంటే చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆగస్టు 22 అండి. 8వ నెల 2012. ఆగస్ట్ 22 మళ్ళీ 2వ నెల అంటున్నారు. 8వ నెల అండి. ఆగస్టు 2వ నెల 22 అండి. 22 2వ నెల సంవత్సరం అమ్మా. 2012. టైం అమ్మా 2:52. ఎక్కడ పుట్టారమ్మా పాప? హైదరాబాద్ అండి. పాప పేరు? రక్షిత అండి. 2:52 PM. మాట్లాడండి అమ్మా గురువుగారితో. మా గురుగారు నమస్తే అమ్మా. పాప కొంచెం ఒంట్లో బాగుంటలేదండి, సరిగ్గా చదవట్లేదు, మాట అనట్లేదు. పేరేంటమ్మా? పేరు రక్షిత అండి. రక్షిత. జాతకపరంగా స్వాతి నక్షత్రం తులారాశి చెందమ్మా. ప్రధానంగా స్వాతి నక్షత్రం ఎప్పుడైనా రాహు మహర్దశతో ప్రారంభమవుతుంది. ఓకేనా? ఈ రాహు ఏళ్ళలో పడ్డాడు. పైగా కుజుడు శని కలిసి ఉండటం
తులారాశిలో చాలా యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్ అంటే చాలా హైపర్గా ఉంటుంది అమ్మాయి. అవును సార్. మీరు కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితులు ఉంటుంది అమ్మాయి. ఎందుకంటే మాట కూడా లేదండి. అదే చెప్తున్నా, తులారాశిలో శని కుజుడు చంద్రుడు కలవడం వల్ల, దానితోడు రాహు మహారదశ వల్ల ఆ అమ్మాయి అసలు మీరు కంట్రోల్ చేయలేరు. రకరకాలుగా బిహేవియర్ ఉంటుంది అమ్మాయిది. ఓకేనా? ఈ యొక్క ప్రవర్తన మారాలంటే రాహుకి కుజుడికి చేయించాలి. ఒకసారి శాంతి చేయించు. ఓకేనా? చేస్తే పిల్లలో మార్పు వస్తుంది. లేని పక్షంలో 2030 వరకు ఇట్లాగే ఉంటుంది. అప్పటిదాకా మీరు భరించాల్సిందే. ఓకేనా? తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా మీ పేరు? నా పేరు భాను అండి. భాను గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 20/12/1999 అండి. 20/12/99. టైం అమ్మా? 1999 ఉదయం 6 గంటలకండి. ప్రతిపాడు ఈస్ట్ గోదావరి. మీదేనమ్మా ఈ జాతకం? కాదండి, మా బాబుదండి. బాబు పేరు చెప్పండి. సత్య సాయి చరణ్ అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే. బాబు చదువు ఎలా ఉంటుందండి? అలాగే క్యాంపస్ జాబ్ ఎప్పుడు వస్తుంది? ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు? చేస్తాడండి, యుఎస్ లో ఉంటాడండి, ఇండియా వచ్చేస్తాడండి. బాబు ఏం చదువుతున్నాడమ్మా? ఎంఎస్ చేస్తున్నాడండి యుఎస్ లోనే. ఓకే. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. ఇంతకుముందు అడిగినట్టున్నావు కదా ఒకసారి? లేదండి, అది మా పెద్ద బాబు గురించి అడిగానండి. ఓకే. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది పిల్లవాడికి, అందులో అనుమానం లేదు. తర్వాత భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది. ఓకేనా? తొందరగా పెళ్లి చేయని కొడుక్కి. పెళ్లి చేస్తే పెళ్లితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఎందుకంటే శాస్త్రం చెప్తూ ఉంటుంది, స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అని. ఆడమనిషి కనుక అదృష్టవంతురాలైతే ఆ అదృష్టం భర్తకు పడుతుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మంచి మహారజాతకుడు మీవాడు. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, శుక్రుడు బాగున్నాడు. అయితే శని నీచపడ్డాడమ్మా. కాబట్టి శనికి ఒకసారి హోమం చేయించు. చేస్తే మంచి జాబ్ వస్తుంది. జాతకపరంగా చాలా బాగుంది. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది కాబట్టి శనికి ఒకసారి చేయించండి సరిపోతుంది. మిగతా అన్ని రకాలుగా బాగుంది. విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది, మంచి అందమైన భార్య వస్తుంది, అన్ని రకాలుగా బాగుంది. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు గురుగారితో మాట్లాడాలి అనుకుంటే ఈ లైవ్ ప్రోగ్రామ్కి కాల్ చేయొచ్చండి. ఒకవేళ కాల్ కలవడం లేదు, మీ జాతకంలో కూడా శనైశ్వర స్వామి వారి ప్రభావం ఎక్కువగా ఉంది, అనేక రకాల జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అనుకునేవారు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని గురువుగారు తలపెట్టడం జరిగిందండి. రేపు శనివారం ఏప్రిల్ 13వ తారీఖు శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాల్ని నిర్వహిస్తూ ఉన్నారు లక్ష్మీ గణపతి పీఠం ఆధ్వర్యంలో. సో ఇందులో పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి మీ జాతకపరంగా ఉండేటువంటి వివరాలతో పాటుగా గోత్రనామాలు అనేవి పంపించి పేరు అనేది నమోదు చేసుకోండి. అదేవిధంగా సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం నాడు జరుగుతోందండి. చాలా విశేషమైనటువంటి పర్వదినం. నాగదోషాలు, కాలసర్పదోషాలు, సర్పదోషాలు ఉండే వాళ్ళు ఎవరైనా కూడా నాగ ప్రతిష్ట ఎలా చేయించుకోవాలని ఎదురు చూసేవాళ్ళు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాలుపంచుకోండి. మీ గోత్రనామాలు అనేవి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి పంపించండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. మా మీ పేరు? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వరి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 94/12/16 డిసెంబర్ 16, 1994. టైం అమ్మా? 10 గంటల 10 నిమిషాలండి. ఉదయమా రాత్రా? ఉదయం అండి, శుక్రవారం. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అబ్బాయిదండి. అబ్బాయి పేరు చెప్పండి. ఉదయ భాస్కర్. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా, ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? చదువు అయిపోయిందండి. సంవత్సరం వైజాగ్ లో జాబ్ చేశాడు. ఓకే. మళ్ళీ కొన్ని ఇబ్బందులు వచ్చి ఇంట్లోని మానేసాడండి. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అయ్యాడు, అయినా జాబ్ రావట్లేదండి సంవత్సరం నుంచి. పేరేంటమ్మా అబ్బాయి పేరేంటి? ఉదయ భాస్కర్ అండి. ఉదయ భాస్కరా? ఓకే. శని ప్రభావం ఒకటి బలంగా ఉంది. తర్వాత కుజాష్టమ దోషం ఉంది. ఇంతవరకు ఎవరైనా చెప్పారా నీకు? చెప్పలేదా? చెప్పలేదండి. కుజాష్టమ దోషం ఉంటే కుజదోషం బలంగా ఉన్నట్టు. దీనివల్ల ఉద్యోగ సమస్యలు, ఎస్పెషల్లీ పెళ్లికి ఇబ్బంది అవుతుంది. పెళ్లి కావడం కష్టం. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త కలిసి కాపురం చేయడం కష్టం. ఓకేనా? దీనికి తప్పనిసరిగా నాగప్రతిష్ఠ చేస్తే దోషం పోతుంది. పిల్లవాడు మంచి వృద్ధిలోకి వస్తాడు. జాతకం బాగుంది. ఓకేనా? మంచి భార్య వస్తుంది. అబ్బాయికి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఆత్మస్థైర్యం. దీనికి భయపడ్డావునా? మంచి ధైర్యంగా ఉంటాడు. జాతకం చాలా బాగుంది. యొక్క దోషం ఇబ్బంది పెడుతుంది. పైగా బయటికి ఏది చెప్పడగైనా ఓపెన్గా. అవునా కదా? అవునండి. దాంతో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అమ్మా లగ్న దోషం కూడా ఉంది. నేను చెప్పింది చేయించు పరిహారం. పిల్లవాడికి నాగప్రతిష్ఠ యొక్క శనేశ్వర హోమం చేయించు. చేస్తే ఈ దోషాలు వెళ్ళిపోతే
రాబోయే కాలం చాలా బాగుంటుంది. ఓకేనా? తప్పకుండా గురువుగారు. అమ్మ, మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి వాట్సాప్ చేయండి అమ్మా. గురుగారు, ఒకే రోజున శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమము, మృత్యుంజయ హోమం అంటే వీటన్నింటిలో ఒకేసారి పాల్గొనాల్సి ఉంటుందా? లేదంటే ఎవరికైతే శని ప్రభావం ఉందో వాళ్ళు శని హోమం అని, లేదంటే రుద్రహోమం అని, ఇలా ఎవరికి వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుందా? అంటే ఒకటమ్మా, విధానం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు స్లాబ్ మేడం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకోండి, 1 2 3 4 మెట్ల దగ్గర 10వ మెట్టు ఎక్కలేము, అంతేనా? ఇది కూడా అంతే. ఇదంతా ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నవగ్రహాలు శనికి చేయాలంటే రవిగ్రహానికి, చంద్రగ్రహానికి, అన్ని గ్రహాలకు చేసుకుంటూ శని దగ్గరికి వెళ్ళి అక్కడ విశేషంగా చేసి మిగతాది క్లోజ్ చేస్తాం. రాహుకేతుల వరకు చెప్పాలి. ఇది విధానం. అట్లాగే శనేశ్వర హోమం చేస్తే ఖచ్చితంగా రుద్రహోమం చేయాలి. రుద్రహోమంతో పాటు ఎందుకు చేస్తాం? రుద్రం శనికి ఎందుకు చేయాలి? ఆయుష్ గురించి, ఆరోగ్యం గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి మనం చేసేటువంటి కార్యక్రమం. శని హోమం శని దోషం తొలగిపోతుంది. రుద్రహోమం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోగొడుతుంది. రుద్రహోమం చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది, డబ్బు వస్తుంది. ఆ డబ్బు నిలబడుతుంది. రావడమే కాదు, వచ్చిన డబ్బు ఖచ్చితంగా మళ్ళీ నష్టపోకుండా నిలబెడుతుంది. ఇది ఈశ్వరుడు ఇచ్చేటువంటి ఐశ్వర్యం శాశ్వతంగా ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. అట్లాగే మృత్యుంజయ హోమం, మృత్యుగండాల నుంచి బయట వేసేది మృత్యుంజయ హోమం. తర్వాత ఆయుష్ హోమం, ఆయుష్ సూక్తంలోది చాలా విశేష, వేదంలోదమ్మా ఇది. ఈ యొక్క ఆయుష్ హోమం వల్ల చాలా విశేషమైన మంత్రాలు. ఈ యొక్క 3 ఆయుష్ హోమం కానీ, రుద్రహోమం కానీ, ఇవి అందరికీ వచ్చేటువంటి మంత్రాలు కాదు. అసలు రేపు కనీసం మంచి మంచి పండితులు వచ్చారమ్మా, ఖమ్మం నుంచి పిలిపించాను మా టీంలో వాళ్ళు. 2 చెవులు వినడానికి కూడా సరిపోవు, అంత ఆనందంగా ఉంటుంది. ఆ మంత్రాలు వింటేనే వాళ్ళు చెప్పే విధానం కానివ్వండి, మనం చేసే విధానం, 2 కళ్ళు వినడానికి సరిపోవు, చూడటానికి కూడా 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా జరుగుతుంది. అంటే మంత్రం చెప్పే విధానంలో కానివ్వండి, ఆ చేసే విధానంలో కానీ, మంత్రం చెప్పే స్థాయిలో కానివ్వండి, ఆ ప్రాసెస్ ఒక సైమెంటైన్గా సమన్వయంతో చేయటం కానివ్వండి, అది నాకు తెలిసి సామాన్యంగా జరగదు. అది ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ మంచి జరగాలి. దానివల్ల మాకు కూడా అంత ఎంతో ఫలితం ఉంటుంది. ఎదుటి వ్యక్తికి మంచి చేయడం వల్ల నాకు దాంట్లో 10 పైసలు భాగం ఉంటుంది కమ్మా. ఇప్పుడు మీ ఇంట్లోనే కార్యక్రమం చేసామనుకోండి, మీ ఇంట్లో ఏదైనా మంచి జపం చేసామనుకోండి, దాంట్లో నాకు 20% నాకు వస్తుంది, 80% మీకు వస్తే. ఏదైనా అంతే. కర్త కారయితాశ్చేవ ప్రేరకస్య అనుమోదక అని చేయించేవాడు, చేసేవాడు, ఆమోదించేవాడు, దానికి సహకరించిన వాడు అందరికీ కూడా సమభాగిన, అందరికీ కూడా సమభాగం వస్తుంది. అందరికీ సమానమైన భాగం వస్తుంది. నాకు అంత ఫలితం వస్తుంది. చేయించు ఉండేవాడికి వస్తుంది, చేసేవాడికి వస్తుంది, అక్కడ పనిచేసేవాడికి కూడా ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఇటువంటి వేదమంత్రాలు విన్నంత మాత్రం చేతనే నీ దరిద్రం మొత్తం కూడా పటాపంచలైపోతుంది శాస్త్రం చెప్తుంది. అసలు ఆ మంత్రాలు వినడానికి కూడా అదృష్టం ఉండాలి. అందరూ చేస్తారు, చాలా అందరూ చేస్తారు, అందరూ బ్రాహ్మలే, అందరూ చేస్తారు. నేను ఒక పద్ధతి, ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్కి, ఒక స్పెషలిస్ట్ డాక్టర్కి, ఇంకా టాప్ డాక్టర్కి తేడా లేదమ్మా. ఆర్ఎంపీ డాక్టర్ ఎంత తీసుకుంటాడు? మన ఇంటి పక్కన 100 రూపాయలు తీసుకుంటాడు. స్పెషలైజేషన్ వాడు ఏం తీసుకుంటాడు? 500 తీసుకుంటాడు. ఇంకా చీఫ్ ఉంటాడు వాళ్ళలో, వాడు 1500 ఫీజు తీసుకుంటాడు. అంటే మనది చేసే చీప్ క్వాలిటీ అనమాట. చీప్ అంటే చీప్ కాదు, చీఫ్ టాప్ క్వాలిటీ అనమాట. ఆ రకంగా రేపు మన పీఠంలో చాలా విశేషంగా చేస్తున్నాం. ఆ మంత్రాలు వినంత మాత్రం చేతనే దరిద్ర బాధ కానివ్వండి, ఫైనాన్షియల్ అన్నీ కూడా పటాపంచలైపోతాయమ్మా. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా సరే రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, అనుకుంటారు మేము ఇంత దూరం రాలేం కదా అనుకుంటారు. ఎప్పుడైతే మన ద్రవ్యం మీ యొక్క గోత్రనామాలతో భగవంతుడికి సమర్పిస్తామో, ఆ ద్రవ్యం ఎప్పుడైతే బ్రాహ్మడికి ఇస్తారో, అంటే సరైనటువంటి వేద పురుషుడికి ఇవ్వాలి ద్రవ్యం. ఎప్పుడైనా సద్బ్రాహ్మడికి ఇస్తే వాడు నీకు నిజంగా పూజ చేయకపోతే కూడా ఫలితం వస్తుంది శాస్త్రం చెప్తుంది. వాడు సద్బ్రాహ్మడై ఉండాలి. వేదం చదువుకున్న వాళ్ళందరూ కూడా సద్బ్రాహ్మణులు మన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా. అంటే మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళని నేను విమర్శించట్లేదు. అంటే మనం పిలిచేవాళ్ళు అటువంటి వ్యక్తులనే పిలుస్తాం. కాబట్టి వాళ్ళకి మన రూపాయి ఇవ్వడం వల్ల నీకు దానివల్ల ఫలితం వస్తుంది తప్ప నష్టం అనేది జరగదు. నువ్వు ఇచ్చే డబ్బులు 10 రూపాయలు ఇస్తే ఖచ్చితంగా 1000 రూపాయలు వస్తుంది, వేరే రూట్లో వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి రాలేని వాళ్ళు కానీ, కొంతమంది దూరం ప్రాంతం వాళ్ళు మీరు రాలేని గురువు గారు అంటున్నారు, అటువంటి వాళ్ళు చక్కగా గోత్రనామాలు నమోదు చేసుకుంటే యథావిధిగా వాళ్ళు ఉన్నా అదే విధంగా చేస్తాం, లేకపోయినా అదే విధంగా చేస్తాం. ఎందుకంటే ఉన్న వాళ్ళ కోసమైనా చేయాలిగా. కాబట్టి దీంట్లో మాయ చేసేది కానీ, ఉండే ఓ రకంగా లేకపోతే ఓ రకంగా చేసేది మన పీఠంలో ఏ పూజ కూడా ఏ పూజ చేసినా అటువంటి విధానం అనేది నా దగ్గర అసలు ఉండదు. ఫస్ట్ పాయింట్. తర్వాత అందరికీ కూడా ఈ మొత్తం వీడియో తీయడం జరుగుతుందమ్మా. గోత్రనామాల దగ్గర నుంచి చివరి వరకు కూడా పూర్ణాహుతి వరకు వీడియో తీసి ఆ వీడియో మొత్తం కూడా వాళ్ళకి సెండ్ చేస్తాం. లింక్ పంపించడం వల్ల వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా నా గోత్రం చెప్పారా లేదా, అది గురువుగారు మర్చిపోయారా, అది నా కొడుకు పేరు చెప్పలేదా, ఈ అనుమానాలు చాలామందికి ఉంటాయి. ఎందుకంటే అనుమానం పెనుభూతం, అనుమానం ఉండకూడదు. ఎప్పుడైనా సరే నమ్మకంతో ఎప్పుడైతే చేస్తామో అదే ఫలితం వస్తుంది.
నువ్వు నమ్మకం లేకుండా నువ్వు ₹1,00,000 దానం చేసినా అది ఫలితం ఉండదు. కాబట్టి ప్రేక్షకులు ఇది గమనించుకొని నేను చెప్పినటువంటి దోషాలు ఎవరికన్నా ఉంటే నేను చెప్పిన అనుభవాలు ఎవరికన్నా ఉంటే కనుక ఖచ్చితంగా నామ నక్షత్రం కూడా చూసుకోవాలమ్మ. పేరే నక్షత్రమే కాదు, కొంతమందికి మేషరాశి అవుతుంది, పిలిచే పేరు సుబ్బారావు అని ఉంటుంది. సుబ్బారావు అంటే కుంభరాశి. ఇట్లా నామ నక్షత్రం కూడా చూసుకొని ఈ యొక్క హోమం చేయాలి. లేని పక్షంలో ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో. తప్పకుండా గురుగారు. అలాగే ప్రత్యక్షంగా పాల్గొన్నా పరోక్షంగా పాల్గొన్నా కూడా అంటే వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు ఏమన్నా నియమాలు పాటించడం కానీ, అంటే వాళ్ళతో పాటు ఏమన్నా తీసుకురావాల్సినటువంటి వస్తువులు కావచ్చు, లేదంటే పరోక్షంగా ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఆ అనుభూతిని పొందుతూ ఆధ్యాత్మికంగా గడపాల్సినటువంటి సూచనలు ఏమన్నా ఉంటాయా గురుగారు? మీరు చెప్పినట్లుగా అమ్మా, వచ్చేవాళ్ళు తల మీద స్నానం చేయాలి. సహజంగా ఎవరికి శని నడుస్తున్నా మగవాడైతే ప్రతిరోజు కూడా తల మీద స్నానం చేయాలి. ఆడ మనిషి వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. అది భూదేవి ఇచ్చిన వరం. ఆడ మనిషి మంచం మీద నుంచి కాలు కింద పెట్టగానే ఆడ మనిషి శుద్ధి అని భూదేవి ఇచ్చిన వరం ఆడ మనిషికి. కొంతమంది ఆడవాళ్ళు ప్రతిరోజు తల మీద స్నానం చేస్తూ ఉంటారు, ఎక్కువ పూజలు చేస్తూ. అది చేయకూడదు, ఒకరోజు చేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు ఎవరైనా రేపు చేసే పూజ కనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా రేపు తల మీద స్నానం చేయాలి. ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఉంటే పట్టు వస్త్రాలు కట్టుకుంటే మంచిది. కత్తిరించిన వస్తువు పంచె కట్టకూడదు. ఇవాళ రేపు రామరాజు కాటన్ కట్ చేసి వాడు స్టిక్కర్ వేసి ఇట్లా అతికిస్తున్నారు. కత్తిరించిన బట్ట కట్టకూడదు, దరిద్రం అది. ఇటువంటి పూజల్లో అసలు కట్టకూడదు. వీలుంటే లుంగి కట్టుకోవచ్చు, పంచాల వాడు ఉంటే చక్కగా పంచ కట్టుకోవచ్చు, ఊడిపోకుండా బెల్ట్ లాంటిది పెట్టుకోవచ్చు. ఇటువంటి నియమాలు పాటించాలి. నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటే మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు నేల మీద పడుకోవాలి. అంటే శక్తి ఉన్నవాడు, మోకాళ్ళు ఉన్నవాళ్ళు నేల మీద పడుకోమంటే వాళ్ళకి ఇబ్బంది. మళ్ళీ అవకాశం ఉన్నవాళ్ళు నేల మీద పడుకుంటే మంచిది. ఇవే సింపుల్ నియమాలమ్మ. ఒకవేళ రాలేని వాళ్ళు ఇంట్లో ఉంటారు, చక్కగా ఆ సమయాన్ని స్నానం చేయడం, కళ్ళు మూసుకొని ఓం శనేశ్వరాయ నమః మంత్రం చెప్తాం. ఆ మంత్రం శం శనేశ్వరాయ నమః ఆ మంత్రం జపం చేస్తే మనకు కార్యక్రమం చేసినంతసేపు సరిపోతుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? దినేష్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 5th June 2000 అండి. టైం అండి? 5th June 2000. టైం తెలియదండి. పొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా అదన్నా చెప్పండి. మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఖమ్మం నుంచి. గురుగారితో మాట్లాడండి. చెప్పా, ఎవరిది? నీదేనా జాతకం? నాదే అండి. నీ పేరేంటన్నావు? దినేష్ అండి. దినేష్. ప్రజెంట్ శని బాగాలేడు. ఏం చదువుతున్నావా? చదువు అయిపోయిందా మధ్యలో? చదువు అయిపోయిందండి. 2 years అయిపోయింది. ఓకే. ఆరోగ్యం ఎట్లా ఉంది? మంచిగానే ఉందండి. జాబ్ గురించి అడుగుతున్నావా? జాబ్ బిజినెస్ గడిచిపోయిన సంవత్సర కాలంలో ఏమైనా ప్రమాదాలు తప్పినాయా నీకు? ఏం తప్పలేదా? చిన్న ప్రమాదాలు తప్పినాయా గడిచిపోయిన సంవత్సరంన్నరలో? చిన్న ప్రమాదాలు తప్పినాయా? లాస్ట్ 1 year లో ఏమన్నా ప్రమాదాలు తప్పాయా అండి మీకు? అవును. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. అష్టమ శని నడుస్తుంది. ఇంకా సంవత్సరం పాటు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని వాళ్ళు ఎవరైనా సరే వాహనాలు డ్రైవ్ చేయకూడదు. ఒకవేళ చేసినా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఒకటి, ఖచ్చితంగా శనేశ్వర హోమం చేయించుకో. అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఇది చేయడం వల్ల నీకు ఉద్యోగం వస్తుంది. ఫస్ట్ ఆరోగ్యానికి ఇబ్బందులు ఉండవు. ఓకేనా? ఒకవేళ నువ్వు చేయకపోతే ఇంకా సంవత్సరంన్నర పాటు శని ప్రభావం వల్ల ఉద్యోగం కోసం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా? తప్పకుండా గురుగారు. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అది కూడా హోమంలో కావచ్చు, పూజలో కావచ్చు, పాల్గొంటాం అనుకుంటేనే కాల్ చేయండి. ఇంకొక కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 9/5/2012 అండి. టైం అండి? హలో అమ్మా, టైం టైం మధ్యాహ్నం 3:07 అండి. ఎవరిదమ్మా ఈ జాతకం? బాబుదండి. బాబుదా? బాబు పేరు? బాబు పేరు బాలవినయ్ అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మాది రాజమండ్రి పక్కన కోరుకొండ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అబ్బాయి పేరేంటన్నావు? బాలవినయ్ అండి. బాలవినయ్. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏం చదువుతున్నాడు బాబు? బాబు 7th అయ్యిందండి. అంటే సరిగ్గా మాట వినట్లేదు. కొంచెం ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి అరుగుదల ప్రాబ్లం ఉందా? డైజెషన్ ప్రాబ్లం ఉందా? అవునండి. అదొకటి ఉంటుంది ప్రధానంగా. ఒక నెల రోజుల నుంచి బాగా బాధపడిపోతుందండి. బాగానే ఉందమ్మా, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఒకసారి ఆరోగ్యం గురించి అయితే గురుడికి ఒకసారి శనగలు దానం ఇప్పించండి. బ్రాహ్మడికి ఒక 5-6 వారాలు కిలోంబావు శనగలు దానం ఇప్పించండి. ఓకేనా? అది చేస్తే ఆరోగ్య సమస్య పోతుంది. మంచి తెలివితేటలు ఉంటాయి.
రవి బుధులు ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, పిల్లల్లో మంచి కళలు ఉంటుంది, అన్ని రకాల దోషాలు ఏం లేవమ్మా, బాగానే ఉంది. సరే గురుగారు, అదేవిధంగా 14వ తారీఖున ఆదివారం నాడు సామూహిక నాగప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు గురుగారు. అది ఎలా జరగబోతోంది, ఎక్కడ జరుగుతుంది ఒక్కసారి తెలియజేయండి. ఇది కూడా అమ్మా ఇదే మన లక్ష్మీ గణపతి దేవాలయం, విశేషమైన దేవాలయం, KPHP కూకట్పల్లిలో ఫేజ్ 4లో ఉందమ్మా. అది సిద్ధి గణపతి దేవాలయం. గణపతి చాలా పవర్ఫుల్, అక్కడ స్వామి వెలిశాడు. 30 సంవత్సరాల క్రితం స్వామి వెలిశాడు. స్వామి చిన్నగా ఉంటాడు కానీ ఎవరైతే అక్కడ నమస్కరిస్తారో వాళ్ళకు అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఆ దేవాలయంలోనే మనం ఏం చేసినా కూడా మన జ్యోతిషాలయం కూడా స్వామివారి పేరే పెట్టా. కాబట్టి ఆ దేవాలయంలో మనం కార్యక్రమం చేయబోతున్నాం, నెక్స్ట్ రేపు చేయబోయేది. ఆ దేవాలయంలో ఈ యొక్క నాగప్రతిష్ఠా కార్యక్రమం, తర్వాత ఆశ్లేష బలి పూజ, నాగబలి ఇవన్నీ కూడా చేస్తున్నాం మరి రేపు. దాంట్లో ఈ ఆశ్లేష బలి పూజ వల్ల నాగదోషాలున్నా, సర్పదోషాలున్నా, కుజదోషాలున్నా, పితృదోషాలు కూడా ఈ యొక్క ఆశ్లేష బలి పూజ చాలా విశేషంగా పనిచేస్తుంది. తర్వాత నాగప్రతిష్ఠ, కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి, నాగదోషం సంతానపరమైన దోషం ఉన్నా, వివాహం కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ యొక్క కాలసర్పదోషం ఖచ్చితంగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ కాలసర్పదోషం ఎవరున్నా, ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పోయిన సంవత్సరం ఆయన శని ప్రభావంలో చూడండి గెలవలేకపోయాడు, ఈ సంవత్సరం గెలుస్తాడు ఖచ్చితంగా. అట్లాగే ఈ యొక్క మంచి ఒక ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి కూడా వాడికి సీటు రాదు కాలసర్పదోషం ఉంటే. అంటే ఈ కాలసర్పదోష ప్రభావం ఉద్యోగం మీద అన్ని రకాలుగా మనిషి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి దోషాలు ఉంటే ఈ యొక్క పూజలో పాల్గొనడం వల్ల, కొంతమంది మాకు జాతకం తెలియదండి, మాకు వృద్ధిలో రాలేకపోతున్నాం, వచ్చి డబ్బు నిలబడట్లేదు, ఆస్తుల పరంగా నష్టపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ వల్ల ఎవరైనా చేయవచ్చు. ఈ పూజ చేయడం వల్ల ఇప్పుడు నేను ఒక 5,000 మందికి పైన చేయించుంటానమ్మా. 5,000 మందికి కూడా వాళ్ళు అనుకున్న పనులు నెరవేరడం ఖచ్చితంగా. పూజ చేసినప్పటి నుంచి సంవత్సరం తిరిగే లోపల ఒక స్థాయికి వెళ్తారు. ఒక సంవత్సరం సమయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు మన ఉన్న స్థితికి వచ్చే సంవత్సరానికి కానీ మన గ్రాఫ్ తెలియదు. ఇప్పుడు ఈ నెలకి వచ్చే నెల గ్రాఫ్ తెలుస్తుందో తెలియదు ఎవరికి, మానవుడికి అనేవాడికి. ఈ సంవత్సరం ఈ స్థితి ఇప్పుడు ఎట్లా ఉన్నాం, పూజ చేసే ముందు ఎట్లా ఉన్నాం, ఆఫ్టర్ 1 year ఎట్లా ఉన్నది, గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది చేయడం వల్ల. అందరూ దీనివల్ల డెవలప్ అయిన వాళ్ళు చాలామంది, లక్షల మంది ఉన్నారు. తర్వాత ఇల్లు లేని వాళ్ళు, మనకు చాలామంది ఇల్లు కొనుక్కోలేక ఇబ్బంది పడుతుంటారు, ఇల్లు కావాలనుకుంటారు పాపం. వాళ్ళ జీవితంలో డబ్బులు ఉంటాయి, లేకపోతే మంచి జాబ్ ఉంటుంది, లోన్ వస్తుంది, కానీ ఇల్లు కొనుక్కోలేడు. వీళ్ళ కళ్ళ ముందే బేరం చేసినప్పుడు వదిలిపెడుతూ ఉంటారు, అవి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా చేయడం వల్ల ఖచ్చితంగా స్వగృహ ప్రాప్తి కానివ్వండి, సంతానం లేని వాళ్ళకి సంతానం, ఉద్యోగపరంగా ఇబ్బందులు పడే వాళ్ళకి ఉచ్చస్థితి రావడం, విదేశాల్లో కలిసి రావడం కూడా దీనివల్ల ఎటువంటి దోషాలున్నా కూడా పటాపంచలేకపోతుంది, అందులో సందేహం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మా నమస్తే, నా మాట వినిపిస్తోందా? హలో అమ్మా నమస్తే, చెప్పండి. గురువారికి నమస్కారం అండి. అమ్మా మాట్లాడండి. ఒకసారి నాకు డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా ఇస్తారా? గురుగారితోనే మాట్లాడతారా డైరెక్ట్గా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తానండి. మరి చెప్పండి. 3 ఆ, ఏప్రిల్ 3, 2002 అండి. టైం అమ్మా? టైము ఉదయం 10:15. ఎవరిదమ్మా ఈ జాతకం? మా బాబుదండి. బాబు పేరు? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి, బండ్లగూడ. బాబు పేరు? యశ్వంత్ రెడ్డి అండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మాట్లాడతానండి. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పు. మా బాబు గురించి అడుగుదామండి. జాతకం జాతకపరంగా బాగానే ఉంది. ప్రజెంట్ అర్ధాష్టమ శని ప్రారంభమైంది పిల్లవాడికి. ఏం చదువుతున్నాడమ్మా? డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు MCA చేయాలనుకుంటుండండి. చదువులో ఏమైనా బ్రేక్ వచ్చిందా మధ్యలో? రాలేదా? రాలేదు. ఎక్కడ బ్రేక్ రాలేదా? ఒక సంవత్సరం కూడా గ్యాప్ రాలేదా? ఏం రాలేదు. ప్రజెంట్ అర్ధాష్టమ శని ప్రారంభమైంది, శని ప్రభావం బలంగా ఉంది. కాకపోతే బుద్ధి ఈయనకి స్థిమితం ఉండదు, అవునా? బుద్ధి స్థిమితం ఉండదు. గురుగారు బుధుడు నీచపడ్డాడు జాతకంలో. బుధుడు నీచపడడం వల్ల బుద్ధి స్థిమితం ఉండదు. కాలేజీకి వెళ్తానన్న వ్యక్తి కాలేజీకి వెళ్ళేదా గ్యారంటీ ఉండదు. ఆ రకమైన మనకి మనస్తత్వం ఉంటుంది, ఓకేనా? తర్వాత నాగదోషం ఉంది, లగ్నంలో రాహు ఉన్నాడు, నాగదోషం ఉందమ్మా. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, శనేశ్వర హోమం చేయించు, బాగుంటుంది రాబోయే కాలంలో. ఇంకా వివరాలు కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు చెప్తా. తప్పకుండా గురుగారు. అయితే ఇందాక మనం కర్కాటక రాశి గురించి మాట్లాడుకున్నాం గురుగారు. ఇప్పుడు అంటే తీవ్రంగా పరిగణించాల్సినటువంటి కొన్ని రాశులు ఇంకా ఏమన్నా ఉన్నాయి అంటే వృశ్చికం, మకరం, కుంభం, మీనం, ఈ నలుగురికి కూడా శనేశ్వర స్వామి వారి ప్రభావం ఉంది. వృశ్చిక రాశికి ఎలా ఉంటుందండి?
వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అమ్మ విద్యాస్థానంలో దెబ్బ కొడుతుంది. ఓ, చతుర్థం విద్యాస్థానం, వాహన స్థానం, కుటుంబ స్థానం. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వల్ల నేను చెప్పిన కుటుంబం మీద, విద్య మీద, వాహనాల మీద, వాళ్ళ యొక్క ఫ్యామిలీ పరంగా ఇబ్బంది పడుతుంది. అంటే కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడం, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, భర్త వేరే పరిచయాలతో తిరగడం, ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇది ఆడమనిషి ఇంట్లో బయటికి చెప్పుకోలేదు, పాపం బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు కనుక ఉంటే కనుక ఈ యొక్క శనీశ్వర హోమం చేయడం వల్ల వాళ్ళ బుద్ధి మారుతుంది. ఎందుకు చేయాలంటే ఇవి ఇప్పుడు మనిషి ఒక పీడ, శనీశ్వర గ్రహ పీడ ఉన్నప్పుడు వాడికి అర్థం కాదు. వాడు చేసే తప్పని తెలుస్తూనే ఉంటుంది, ఇంకో వాళ్ళతో ఇల్లీగల్ కాంటాక్ట్ తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ శనీశ్వరుడు నడిపిస్తూ ఉంటాడు వాడిని. వాడు ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే ఈ శని ప్రభావం ఎప్పుడైతే తొలగిపోయిందో ఎదుటి మనిషిలో ఏదో తప్పు వీడికి కనపడుతుంది. నేను చేసిన తప్పు, నా భార్యాభర్త నాకు శాశ్వతం అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడు. ఇటువంటి చాలా ఉన్నాయమ్మా చేసినవి నేను. వాడికి అప్పుడు మెచ్యూరిటీ పెరుగుతుంది, లెవెల్స్ పెరుగుతాయి. అప్పటిదాకా వాడు ఆ మాయలో కొట్టుకుంటూ ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రకమైన ఫలితం ఉంటుంది. చిన్నపిల్లలకైతే విద్యాస్థానంలో విద్యలో ఇబ్బందులు రావడం, విద్యలో ఆటంకాలు రావడం, ఈ రకమైన పరిస్థితి వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటుంది. అష్టమ శని కర్కాటక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి అష్టమంలో శని వల్ల ఖచ్చితంగా స్థానభ్రంశం, చేస్తున్న ఉద్యోగంలో మార్పు ఖచ్చితంగా రావడం, అనారోగ్య సమస్యలు, వాళ్ళు ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఇది పునర్వసు నక్షత్రం 4వ పాదం, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశి కిందకి వస్తుంది. అట్లాగే నామ నక్షత్రం కూడా చూసుకోవాలి. దీంతోపాటు మకర రాశి, కుంభరాశి, మీనరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బలంగా ఉంది. దీనివల్ల అనుకోని కష్టాలు, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్, ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడం, వీళ్ళు పెట్టిన ఆస్తి కూడా సరైన రేటు రాకపోవడం, ఇది ఇట్లాగే ఉంచుకుంటే ఏమవుతుందంటే తక్కువ రేటు అమ్ముకొని బయటపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు డబ్బులు ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిందో కట్టాల్సిన వాళ్ళు ఊరుకున్నప్పుడు ఏం చేస్తారమ్మా, ఉన్న ఆస్తి 10 లక్షలు 5 లక్షలు కూడా అమ్ముకోవాలి తప్పదుగా. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తక్కువ కొట్టేయాలని ప్లాన్ వేస్తుంటారు. సహజంగా జరుగుతుంటుంది, చూస్తుంటాం. కాబట్టి ఇటువంటివి కనుక చేయడం వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో నుంచి మంచి మార్గం దొరుకుతుంది. భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు, అంటే ఏదో ఒక సోర్సు, ఇన్కమ్ సోర్స్ కనపడటం వల్ల వాళ్ళు పడే ఇబ్బందుల నుంచి బయటపడటం జరుగుతుంది. ఈ యొక్క పూజ చేయడం వల్ల, తప్పకుండా రుద్రహోమం చేయడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మనం డబ్బులు కట్టామా, పాల్గొన్నామా అనుకుంటారు తప్ప ఫలితం విషయం కూడా వెంటనే వచ్చేయాలని ఆశిస్తారు. కానీ ఒక భక్తుడిగా పాల్గొన్నంతసేపు కావచ్చు, మనం దాని మీద విశ్వాసం పెట్టుకున్నంతసేపు కావచ్చు, లేదా తదనంతరం అయినా కొన్నిటికి కట్టుబడి ఉండాలి మన ప్రవర్తనలో అయినా వీటిలో అయినా, అప్పుడే ప్రభావాలు వస్తాయని చెప్పి చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు కదా గురుగారు. నిజంగా అలాంటివి ఉంటాయా అండి ఫలితాల విషయంలో? ఖచ్చితంగా మనిషి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి పూజ చేసేప్పుడు. స్వామికి హస్తయోహో ఇత్యర్ఘ్యం సమర్పయామి అంటే ఏదో నీళ్లు చూపించి ఎదిరిస్తారు, అట్లా ఎదిరించకూడదు. స్వామివారు మన ముందు వచ్చి నిలబడ్డట్టుగా, నువ్వు స్వామివారికి నీళ్లు ఇచ్చినట్టుగా, తాగండి స్వామి నీళ్ళు ఇచ్చినట్టుగా, ఆయన త్రాగినట్టుగా మనం భావించాలి. యద్భావం తద్భవతి. ఎప్పుడైతే ఆ భావనతో చేస్తావో ఖచ్చితంగా స్వామి స్వీకరిస్తాడు. అంటే భక్తి ప్రధానం. భక్తి లేనిదే పూజ కాదుట, శ్రద్ధ లేనిదే శ్రార్థం కాదు. అంటే భక్తితో చేసే పూజ ప్రధానం. స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడని భావించాలి. నువ్వు ఇచ్చే అర్ఘ్యం స్వీకరించినట్టు భావించాలి, పాద్యం స్వీకరించినట్టు భావించాలి. నువ్వు స్వామివారికి చేస్తున్నట్టు భావించినప్పుడే 100% ఫలితం వస్తుంది. నువ్వు మనసు ఎక్కడో పెట్టుకొని మెసేజ్లు చూసుకుంటూ ఇంటి దగ్గర మా పిల్లలు ఎట్లా ఉన్నారో, నా భార్య ఎట్లా ఉందో, రేపు ఏం జరుగుతుందో, ఈ టిపికల్ మైండ్తో చేస్తే కనుక పూజ ఫలించదు. ఖచ్చితంగా ఏ పూజ చేసినా అంతే చేయాలమ్మా. మనస్ఫూర్తిగా లగ్నం చేయాలి, అన్నీ ప్రక్కన పెట్టే చేయాలి. ఏ పూజ చిన్న సత్యనారాయణ వ్రతం చేసినా సరే అన్నీ ప్రక్కన పెట్టి ఆ క్షణం, ఆ గంట సేపు 2 గంటల సేపు పూర్తిగా లగ్నం చేసినప్పుడే నువ్వు అనుకున్న పని ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే మనం కనీసం లగ్న ప్రమాణం చేయాలి. ఏ పూజ చేసినా సరే, నువ్వు చిన్న దీపారాయణ చేసి ఒక స్తోత్ర పారాయణ చేసినా 1 గంట పాటు కనీసం 48 నిమిషాలు లగ్న ప్రమాణం అంటే అప్పుడే పూజ ఫలిస్తుంది. 11 సార్లు చేస్తే ఏ పూజ ఫలించదు. తప్పకుండా గురుగారు. విన్నారు కదండి, గురుగారు ఇప్పటి వరకు కల్పించినటువంటి అవగాహన, చెప్పినటువంటి విశేషాలు అన్నీ విని ఉంటారు. ఎంతోమంది ప్రయత్నించి ఉంటారు, కాల్ కలవలేదు అని చెప్పి. సో గురుగారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే పీఠం ఉందండి. మహేశ్వరి ఛాంబర్స్ ఫ్లాట్ నెంబర్ 502లో అపాయింట్మెంట్ తీసుకోండి. 9052246299 నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని కలవచ్చు. లేదా ఇప్పుడు
గురుగారు చాలా విశేషాలు చెప్పడం జరిగింది కదా. శనీశ్వర స్వామి వారి ప్రభావం ఎలా ఉండబోతోంది కొన్ని రాసుల మీద అనేది, కర్కాటకము, వృశ్చికం, మకరం, కుంభం, మీన రాసుల వారికి. సో వీరు శని దోష నివృత్తి చేసుకోవాలి అనుకున్న, ఇబ్బందుల నుంచి బయటపడాలి, కాస్త జీవితంలో సాంత్వన కలగాలి, అనుకున్న పనులు నెరవేరాలి అనేటువంటి భావన మీ మనసులో ఉంటే గనక వెంటనే గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోండి. అద్భుతమైనటువంటి హోమాలు నిర్వహించబోతున్నారు రేపు శనివారం ఏప్రిల్ 13వ తారీఖున అండి. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం జరగబోతున్నాయి. వీటిలో మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. అదేవిధంగా కాలసర్పదోషం, నాగదోషం, సర్పదోషంతో ఎవరైనా బాధపడుతూ ఉన్నా కానీ, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నా కానీ వీరు కూడా సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే ఏప్రిల్ 14వ తారీఖు ఆదివారం నాడు షష్ఠీ తిథి, ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేష పర్వదినం. ఈ రోజున జరుగుతున్నటువంటి నాగప్రతిష్ఠ కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని పాలు పంచుకోండి. నమస్తే గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.